నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, ఈ మధ్య కాలంలో మన డైలీ లైఫ్ స్టైల్లోనే చాలా ఇష్యూస్ మనం ఎదుర్కొంటున్నాం, మెంటల్లీ, ఫిజికల్లీ, అన్ని రకాలుగా. బట్ మనకు చెప్పేవాళ్ళు లేరేమో, కొందరు అందులోనే నలుగుతూ ఉంటారు. అంటే ఎవరితో పంచుకోవాలో తెలియదు. సో ఈ సందర్భంగా మీరు లైఫ్ కోచ్ కాబట్టి లైఫ్ కోచింగ్ ఎవరికి అవసరం అవుతుంది, అది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? లైఫ్ కోచింగ్ అనేది ఇట్స్ ఏ రియలీ ఒక మిత్ అయితే ఉంది. మాకెందుకు అవసరమా అనేది ఒకటి, లేకపోతే దాన్ని ఒక వేరే యాంగిల్ అంటే మరీ పూర్తిగా ఏదో ఒక మానసిక స్థితి బాగాలేని వాళ్ళు తీసుకుంటారు అనే ఒక మిత్ అయితే ఉండడం జరిగింది. బట్ యు నో దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఇండస్ట్రీ. ఈ మధ్యలో విపరీతంగా పుట్టుకు రావడం అయితే జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకు మ్యామ్ అంటే దాన్ని నువ్వు పాజిటివ్గా చూడాలి అంటే, ఇదివరకు మనకి ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ, తోటి కోడళ్ళు కానీ, లేకపోతే ఇలా ఎవరైనా ప్రతి కుటుంబాలు ఎదగాలని చూశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎదుటి మనిషి బాగుపడాలని, పైగానేమో ఈ ఫోన్లు కానీ లేకపోతే సోషల్ మీడియా లేదు కాబట్టి పాకిచ్చడానికి నెగటివ్గా ఏం లేదు కాబట్టి ఓ మాట అనుకుంటే ఆ పక్కింటోళ్ళలో ఇంకొక తోటి కోడలకో ఇంకొక అత్తకో చెప్పుకొని ఇక్కడి వరకే ఉండేది సబ్సైడింగ్. అండ్ నో జడ్జ్మెంట్స్, బికాజ్ ఆల్మోస్ట్ అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉండేది. సరే మీ అత్తగారు అనేది నా అత్తగారు, జస్ట్ లైక్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అలా కాకుండా కొంచెం ఒక 15 అంటే ఒక 50 years బ్యాక్ తీసుకుంటే ఒక 20 years 15 years మీకు గ్యాప్ ఉండేది. అప్పుడు ఉండకపోయేది. అందరూ ఒకే ప్యాటర్న్లో నడిచేవాళ్ళు ఈజీగా. ఇప్పుడు చీరలు కట్టుకున్నారంటే ఒకే టైప్వి చాలా. ఇప్పుడు నిన్న వచ్చింది ఇవాళ అలా చేంజ్ అయిపోతుంది. దట్ ఫాస్ట్ షిఫ్ట్ ఉంది, విచ్ ఈస్ వెరీ హార్డ్. సో ఈ సోషల్ మీడియా ఇవాళ ఇది చేయాలనిపిస్తుంది, రేపు ఇది చేయాలనిపిస్తుంది. ఇది చేస్తే కొన్ని రోజులకే ఒక స్పష్టత కనిపించదు వాళ్ళకు, ఒక క్లారిటీ ఉండదు. అరే ఇది చేద్దాం అనుకున్నాను, ఇదేదో బాగున్నట్టుంది అటు. సో నాట్ నోయింగ్ వాట్ టు డూ. అవును, ఒక క్లారిటీ లేకపోవడం కానివ్వండి, స్పష్టత. ఎప్పుడైతే నీకు స్పష్టత ఎక్కడికి పోవాలో ఉంటుందో, యూ విల్ డైరెక్ట్లీ టైప్ దట్ వర్డ్ అండ్ పోతారు. వై యూ విల్ టేక్ దట్ హెల్ప్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్? ఒకప్పుడు నీకు అడ్రస్ కూడా తెలియకపోతే ఇప్పుడు గూగుల్ అమ్మ వచ్చింది. కానీ అంతకుముందు ఏం ఉండేది, నువ్వు బయట ఏ మనిషి కనిపిస్తే ప్రతి మనిషి, దట్ ఈస్ లైఫ్ కోచింగ్. యు ఆర్ ఆస్కింగ్ అడ్రస్. కరెక్టే. నేను పర్ఫెక్ట్ రూట్కి చేరాలి, ఇతనికి తెలిసి ఉంటుంది, ఈ ఊర్లో ఉన్నాడు, ఈ వీధిలో ఉన్నాడు, నేను అడుగుతాను. ఇంకా తెలివైన వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడగరు, బండి ఆపి ఒక షాప్ వాడిని అడుగుతారు. హీ మైట్ బి నోయింగ్ అరౌండ్ ఎవరున్నారు అని. సో అట్లా ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నావు, సో ఈ కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే ఏంటి అంటే, నీకు ఓకే మీ లోపల ఏమేమి మీకు తెలియని క్వాలిటీస్ ఉన్నాయి, పాజిటివా, ముందుకు వెళ్ళడానికి మిమ్మల్ని ఏం ఆపుతున్నాయి, నెగిటివా, మీకు సెల్ఫ్ డౌట్ ఉంది, నేను చేయగలుగుతానా లేదా అని మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు మీ క్వాలిటీస్ని బట్టి అరే బాబా 100% యూ కెన్ గో ఇట్, రైట్? అలా చెప్పగలిగే వాళ్ళు మీకు లైఫ్ కోచెస్. సో ఆ లైఫ్ కోచ్ని తీసుకునే ముందు ధైర్యంగా ఎందుకు ముందుకెళ్ళొచ్చు అంటే, దే గివ్ అ డైరెక్షన్ ఫర్ యువర్ గోల్. మీకు తెలుసు, మీకు గోల్ కూడా తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీకు పర్ఫెక్ట్గా గోల్ని అంటే మీ విజన్ బోర్డు క్రియేట్ చేసి, మీ ఫోకస్ని సెట్ చేసి, దాని తర్వాత మీరు ఈ రెండు చేస్తున్నారా అని అకౌంటబిలిటీ తీసుకుంటూ మిమ్మల్ని ఒక నిర్దేశకమైన ఒక రూట్ మ్యాప్లో తీసుకెళ్లే వాళ్ళే లైఫ్ కోచెస్. ఈ లైఫ్ కోచెస్ ఇస్ నాట్ ఫర్ అ వన్ డే, దట్ ఈస్ కాల్డ్ కస్టమర్స్. ఇఫ్ ఐ టెల్, లైక్ కొంతమంది కొన్ని బిజినెస్లో కస్టమర్స్ అంటారు, ఒకసారి కొనుక్కుని వెళ్ళేవాళ్ళు. కొన్ని సెషన్స్ కానీ లైఫ్ తీసుకునే వాళ్ళని క్లయింటేల్స్ అంటారు. సో ఇఫ్ యూ టేక్ దెమ్ యాజ్ ఎ కోచెస్, యాజ్ ఎ మెంటార్, నీ లైఫ్లో
జడ్జిమెంట్ లేకుండా. మరి మన చుట్టుపక్కన వాళ్ళకుంటే చెప్పుకోవచ్చు కదా మేడం, వీళ్ళెందుకు అవును అనే క్వశ్చన్ ఇమ్మీడియట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళతో కూడా మీ మనస్సు మీద సాక్ష్యంగా తీసుకొని మీ మనస్సుని, ఈ కాలంలో అలాంటి రిలేషన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ నో. డెఫినెట్లీ నో. దీనికి ఒక ఎగ్జాంపుల్ నిన్ననే నాకు వచ్చింది, అలానే నేను ఎత్తి పొడవట్లా. ఇలా ఒక ఫ్యామిలీలో కష్టాలు ఉంటాయని పెళ్ళి తర్వాత నువ్వు ఎందుకు చెప్పలేదు అమ్మా అని ఒక ఆవిడ అడిగితే, ప్రేమించి పెళ్లి చేసుకుంది తను. ఓకే, ప్రేమించమని నేను చెప్పానా బిడ్డ, ఇది కూడా తెలుసుకుంటావు కదా నువ్వే అని చెప్పిందంట. ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. ఎస్, యు గాట్ మై పాయింట్. ఎస్. అండ్ మోర్ ఓవర్ కొంతమందిని అడిగితే, ఫ్రెండ్స్ని అడిగితే ట్రస్ట్ ఇష్యూస్, ట్రస్ట్ ఉన్నా జడ్జిమెంట్ చేస్తారేమో అని, ఈ మానసిక పరిస్థితిని ఇంకా కొంచెం అడుగు ముందుకేస్తే ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో అని. అర్థమవుతుందా? అండ్ ఇంకా కొంచెం మంచోళ్ళు ఉన్నా వాళ్ళకి పరిపక్వత ఉండకపోవడం మనల్ని నిర్దేశించడానికి. కరెక్ట్. దే లవ్ us, మన అమ్మా నాన్న, కానీ వాళ్ళకు కూడా డైరెక్షన్ నువ్వు అనుకునేది గోల్ వైజ్ వెళ్ళాలని తెలియదు కదా. సో దిస్ ఈస్ హౌ మన దగ్గర వాళ్ళని అడగకుండా ప్రాపర్గా ఆల్రెడీ ఒక సర్టెన్ అచీవ్మెంట్ చేసో లేకపోతే వాళ్ళు ఒక డైరెక్షన్కి చేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటే ఏమవుతుంది, ఒక 11-12 ఫ్లోర్స్ ఎక్కాలా అంటే నువ్వు మెట్లు ఎక్కాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఇఫ్ యూ వాంట్ టు గో బీ బ్లాక్, నువ్వు ఏ బ్లాక్లో మెట్లు ఎక్కుతున్నావు, 11 ఫ్లోర్లు ఎక్కావు, షేట్ నేను 11 ఫ్లోర్లు ఎక్కానే, నాది ఇది కాదు బ్లాక్ అని నువ్వు వచ్చేస్తే ఎంత టైం వేస్ట్. కింద సెక్యూరిటీ ఉంటాడు, ఈ అమ్మ వాళ్ళు ఏ బ్లాక్లో ఉంటారు, దెన్ యూ విల్ డైరెక్ట్లీ గో. అవును, యు ఆర్ గెట్టింగ్ ఐఎమ్ గివింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ పక్కన పెడితే మిర్రర్, నువ్వు మిర్రర్లో చూసుకొని అంతా తయారైనాక ఎందుకు మిర్రర్ దగ్గర పోతావు? ఇంతకుముందు ఇంత చిన్న అద్దంలో తీసుకునేవాళ్ళు, పెద్దవాళ్ళ కరెక్షన్ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు లెంత్ మిర్రర్ కంపల్సరీ కావాలి. బికాస్ యూ విల్ సీ హెయిర్ ఎక్కడన్నా లేచిందా, ఇటు ఎటన్నా వెళ్తుందా, చీర సరిగ్గా ఉందా, లేకపోతే అబ్బాయి డ్రెస్ సరిగ్గా ఉందా, పెట్టుకున్నానా, ఐరన్ ఉందా చూసుకోండి. ఇట్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవుటర్ పర్సనాలిటీ. కోచ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ హూ షోస్ యువర్ ఇన్నర్ పర్సనాలిటీ. నేను మంచిదాన్ని అనుకుంటున్నావు. డీప్ ఎవాల్యుయేషన్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు సమ్వేర్ యూ మైట్ ఫీల్, మేడం నేను బాగా చేద్దాం అనుకున్నాను, సమ్వేర్ మా ఫ్రెండ్ ఈ మధ్య చేసింది కానీ నాకు అసలు ఇమీడియట్గా నేను చేంజ్ చేసుకున్నాను. యూ డోంట్ నో దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ ఎ ట్రాప్ ఆఫ్ జెలసీ అయ్యి ఉండొచ్చు, కంపారిజన్ అయ్యి ఉండొచ్చు. బట్ నువ్వు మంచిదాని అనుకుంటున్నావు, మంచివాళ్లే, బట్ నిన్న ఆ ఒక థాట్ నిన్ను నెగటివ్ వైపు నడిపిస్తుంది. ఇఫ్ నువ్వు అట్లా 10 మందిది అనుకుంటే నువ్వు ఆ క్వాలిటీని, ఆ ఎమోషన్ని పెంచి పోషిస్తున్నావు. ఇఫ్ దట్ జెలసీ ఆర్ కంపారిజన్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్, యూ విల్ కన్వర్ట్ ఇన్ టు అ అచీవర్. నీ ఫీల్డ్లో మంచిగా, నథింగ్ రాంగ్ ఈజ్ ఇన్ కంపారిజన్. జెలసీ ఆపేస్తుంది. కంపారిజన్ ఎప్పుడు వస్తుంది, నేను ముందుకెళ్ళాలి, కాంపిటేటివ్ స్పిరిట్. కంపారిజన్ ఆల్వేస్ షుడ్ బి టర్న్డ్ ఇన్ టు ఎ కాంపిటేటివ్ స్పిరిట్, యూ విల్ బికమ్ బెటర్. సో ఈ చిన్న చిన్న షిఫ్ట్ ఆఫ్ యువర్ మైండ్, అది పెద్ద చేంజెస్ ఉండవు, కానీ ఆ చిన్న షిఫ్టే మీకేమో ఒక మంచి మెలోడియస్ సాంగ్ వినాలని ఉంది, మీరేమో ఏంటో ఒక పొలాల ప్రోగ్రామో లేకపోతే ఏదన్నా పెట్టినారు, మీకు నచ్చట్లా, ఏం చేయాలా, రేడియో మారుస్తారా, యూ విల్ ట్యూన్ దట్. సో మీకు అనుకున్నది వస్తుంది. సో ఇవన్నిటికీ మీకు దిశగా పనిచేసేవాళ్ళే లైఫ్ కోచ్. నువ్వు ఎవరు తీసుకోవాలి ఆ నిర్ణయం? మీరు పర్సనాలిటీ వైజ్ మారాలనుకుంటున్నారా, ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని? రిలేషన్షిప్స్లో చాలా కష్టాలు వస్తున్నాయి. సమ్వేర్ ఐ నీడ్ టు, ఎందుకంటే ఒక మాట తూలిన తర్వాత, అరిచిన తర్వాత, పగలగొట్టుకున్న తర్వాత, గొడవలైపోయిన తర్వాత, ఎమోషన్స్ కంట్రోల్ లేనప్పుడు వచ్చే గొడవల ద్వారా నీ రిలేషన్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. అవును, పర్సనల్ నుంచి మొదలు పెడితే అన్నీ ప్రొఫెషనల్ వరకు. దెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. బికాజ్ నీ లైఫే హెల్లో ఉంది, నీకు నువ్వే కదా ఒక దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ తీసుకోవాలా. నీ రాతల మంచిగా లేదు అంటే నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు, అయ్యగారి దగ్గర పోయి నా జాతకం ఎట్లుందో చెప్పండి అంటున్నారు. జాతకం చెప్పిన దాన్ని కూడా ఆయన వచ్చి నీతో ప్రతిదీ చేపించరు. అమ్మ ఈ స్తోత్రం చదువు, ఈ పూజ చెయ్యి అంటారు. But when it comes to the life coaches, they help you to travel along with, and వాళ్ళ జాబ్ ఏంటి, మీరు కరెక్ట్ చేస్తున్నారా. ప్రతిదీ ప్రోకాస్టినేట్ చేస్తావు నువ్వు భయపడి.
ప్రోకాస్టినేషన్కి మీకు ఏదో ఒక ట్రామా ఉంది. ఫియర్ ఆఫ్ డౌటా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా, ఫియర్ ఆఫ్ సక్సెసా, డెసిషన్ కరెక్టా రాంగా, సో మెనీ ఉంటాయి సెగ్మెంట్స్. సో దాన్ని అన్లేయర్ చేస్తా వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ క్లారిటీ వాట్ ఐ వాంట్ టు అచీవ్, వేర్ ఐ హ్యావ్ టు గో, దెన్ ఇట్స్ ఈజీ ఫర్ యూ టు రీచ్ దట్. సో కాబట్టికే 200% లైఫ్ కోచెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ అనండి, ఇందాక నేను చెప్పాడు ప్రొఫెషనల్, సొసైటీ పరంగా కూడా మీరు వెళ్ళినప్పుడు గబుక్కున మీ మాట్లాడడము, మీ కూర్చోవడము, మీరు అనొచ్చు అంత పెద్ద సమస్యలు ఏమి లేదు మేడం, నాకు కూర్చుని నేను తింటుంటే కూడా వేరే వాళ్ళకి నచ్చదు, నాకు వేరే వాళ్ళు నచ్చరు. సో దీస్ ఆల్ ఆర్ నాట్ సింపుల్ థింగ్స్ విచ్ విల్ ఎఫెక్ట్ యువర్ బిహేవియర్. అవును, అదర్స్ నేను అవాయిడ్ చేయడానికి. యు గాట్ మై పాయింట్. ఎస్ తల్లి డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అవుతాయి చిన్న మాటతో. వాళ్ళకి ఇష్టం, కానీ అబ్బా వెళ్తే ఎక్కువ మాట్లాడుతుంది ఈ అమ్మాయిని తీసుకెళ్తే, నాకు ఇక్కడ కంపోజ్డ్గా ఉండేవాళ్ళు కావాలి. దెన్ సర్చ్ మై ఫ్రెండ్. ఓకే, ఐ కెన్ టేక్ మై వైఫ్, బట్ మంచిగా రెడీ కాదు, ఎట్లాగో తింటుంది. అరే అది ప్రొఫెషనల్ మీటింగ్ కదా, కోపంతో కాదు, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి బికాస్ ఆఫ్ అదర్ పీపుల్ జడ్జ్మెంట్స్. వై డోంట్ వీ చేంజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యాపీనెస్? కరెక్ట్, మేకింగ్ సెన్స్? సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. లైఫ్ కోచ్ ఈజ్ నాట్ ఫర్ ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి అని. నో వన్ ఈజ్ జడ్జింగ్, నో వన్ ఈజ్ నిన్ను డిసైడ్ చెయ్యరు. నువ్వు అనుకున్న దానికి బాగా పొరలు కమ్మి నీ వ్యక్తిత్వము, నీ మనస్తత్వము, నీ ఒక డైలీ లైఫ్లో ఉన్న అబ్స్టికల్స్ని అన్లేయర్ చేస్తా ఒక మంచి బ్యూటిఫుల్గా ఒక లోటస్ని విప్పితే ఎలా వస్తుంది, మొగ్గగా ముడుచుకున్నది, అలా మిమ్మల్ని ఒక తయారు చేసేవాళ్ళే లైఫ్ కోచ్. దట్స్ వై ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది, డోంట్ ఫాల్ ఇన్ టు అ మిత్ దట్ ఏది మాకు అవసరం లేదని. ట్రై, చెక్ వన్స్.